హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా స్వీట్ హోమ్. సో మీకు ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది కదండి, ఇది ఒక చిన్న ఎగ్ రెసిపీ అండి. ఇది బ్యాచిలర్స్ చాలా ఈజీగా చేసుకోగలరు అండ్ అలాగే కిడ్స్కి కూడా మీరు పెట్టేసేయచ్చండి. చాలా ఈజీగా జస్ట్ 10 minutesలో రెడీ అయిపోతుందండి. సో ఇది ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూసేసేయండి. దీనికోసం ఏంటంటే నేను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్లో జస్ట్ 1 tablespoon ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న ఆయిల్ ఏంటంటే కొద్దిగా ఆవాలు అండ్ అలాగే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకున్నానండి. ఇవి కొద్దిగా చిటపట అన్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోండి. ఈ కరివేపాకు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఏంటంటే మీరు ముందుగానే అల్లము అలాగే వెల్లుల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా చూపిస్తున్నాను కదండి, అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. వాటిని కూడా వేసి జస్ట్ ఫ్రై చేయండి, అంతే అండి. నెక్స్ట్ అలాగే అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అండ్ అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిని ఇలా స్మాల్ పీసెస్గా ఇష్టమైతే కట్ చేసుకోండి, లేదంటే లేదు. ఇవి జస్ట్ ఆనియన్స్ ఏంటంటే జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి, అంతే. ఎక్కువగా మన కర్రీస్లో కుక్ అయినంత కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఇవి జస్ట్ కొద్ది కుక్ అయిన తర్వాత ఒక మీడియం సైజు టమాటోని తీసి కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత దాన్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది చాలా హెల్తీ అండి, చాలా హెల్తీ రెసిపీ. సో ఇవి జస్ట్ కొంచెం మగ్గిన తర్వాత మీరు ముందుగానే ఇలా ఎగ్స్ని బాయిల్ చేసుకోండి. ఇక్కడ నేను 2 eggs తీసుకున్నానండి. ఇక్కడ 4 eggs తీసుకున్నానండి. మేము 2 members కదా, పర్ హెడ్ 2 eggs తీసుకున్నాను అనమాట. దాన్ని ఇలా హాఫ్గా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ దీంట్లో ఇప్పుడు కొంచెం చూడండి, మీకు తెలుస్తుంది కదా లైట్గా ఫ్రై అని. దీంట్లో కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి అండ్ అలాగే లిటిల్ బిట్ ఆఫ్ టర్మరిక్ అండి, పసుపుని కూడా యాడ్ చేసుకోండి. మీకు కారం ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కొద్దిగా కారం తినే వాళ్ళైతే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కారంని కూడా యాడ్ చేసేసాను అనమాట. తర్వాత ఒక 2 minutes ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఏంటంటే మీరు ఇందులో 1 tablespoon టమాటో సాస్ని యాడ్ చేస్తున్నానండి. టమాటో సాస్ యాడ్ చేసుకొని తినండి, దీనికి చాలా అంటే చాలా ఎమ్మీ ఫ్లేవర్ వస్తుంది. ఒక్కసారి ఈ రెసిపీని అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఈ టమాటో సాస్ని కూడా యాడ్ చేసేసాక ఇది మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్కి టమాటోస్కి బాగా కలిపేలా జస్ట్ తిప్పండి, అంతే. టమాటోస్ ఎక్కువ కాలిపోతే బాగోదన్నమాట. సో అట్లా తిప్పేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఎగ్ పీసెస్ యాడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి. దాని లోపల ఎల్లో యోల్కి అయితే బయటకు వచ్చేసేలాగా బయటికి రాకూడదండి, బయటికి రాకుండా చూసుకోండి. జస్ట్ ఇట్లా కలిపేసేయండి, అంతే. చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఫైనల్గా లైట్గా కొత్తిమీర జల్లేసుకోండి, అంతే. నేను ఏంటంటే ఇక్కడ జస్ట్ ఫ్లేవర్ కోసం జస్ట్ 2 drops ఆఫ్ గీని యాడ్ చేశానండి. ఇది ఒకసారి మీరు కూడా ఇట్లా జస్ట్ 2 drops అండి యాడ్ చేశాను. ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. సో మన ఎగ్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. దీనికి ఏంటంటే మీరు ఇష్టం ఉంటే ఎగ్స్ని ముందుగానే ఫ్రై చేసుకోండి. నేనంటే ఆయిల్ ఎక్కువ అయిపోతుంది కదా, క్యాలరీస్ వస్తాయని చెప్పి నేను ఎగ్స్ని ఫ్రై చేయలేదు. మీరు ఎగ్స్ని ఫ్రై చేసి కూడా ట్రై చేయొచ్చు, ఫ్రై చేస్తే ఇంకా బాగుంటుందండి. బట్ హెల్తీగా తినాలి అంటే ఇలా తినేసేయచ్చండి. చూసారా, మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా ఎంత ఎమ్మీ టేస్ట్ వచ్చింది, ఎంత బాగుంది అనేది. సో ఈ రెసిపీని మీరు కనుక ట్రై చేస్తే నాకు ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. తిరిగి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.